పద్మ చెంప పగలగొట్టిన తర్వాత కిషోర్, ఏంటి నా కూతురు తప్పు చేసింది అని నువ్వు అలా మాట్లాడుతున్నావు? నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి. అసలు నా కూతురి వెనకపడి నిన్ను ప్రేమిస్తున్నాను అని నా కూతురి మెడలో బలవంతంగా తాళి కట్టింది శ్రీనుయే కదా. మరి శ్రీను తప్పు అసలు లేదన్నట్లుగా నా కూతురు తప్పు ఉందని ఇలా మాట్లాడుతున్నావు. ఇంకొక మాట మాట్లాడితే మాత్రం చంపేస్తాను అని కిషోర్ వార్నింగ్ ఇచ్చి పద్మ పక్కకు వెళ్ళిపోతాడు. దాంతో పద్మ గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని తర్వాత రఘురాం వచ్చిన తర్వాత పెద్ద గొడవ చేస్తూ ఉంటుంది. ఏది ఏమైనా కిషోర్ ఆడవాళ్ళ మీద చెయ్యి ఎత్తకూడదు. కిషోర్ చేసింది పెద్ద తప్పు కాబట్టి కిషోర్కి శిక్ష వేయాల్సిందే, కొరడా దెబ్బలు తినాల్సిందే అని రఘురాం కొరడా తీసుకుంటూ ఉంటాడు. రామలక్ష్మి కూడా అక్కడే ఉంటుంది. అప్పుడు ముందుగా శివరాం, అన్నయ్య మీరు కొంచెం ఆలోచించండి. ఏది ఏమైనా కిషోర్ గారు చేసింది తప్పైతే కాదు, ఇంకోసారి ఆలోచించండి అన్నయ్య, శిక్ష వేయకండి అని శివరాం వేడుకుంటూ ఉంటాడు. నేను తప్పు చెయ్యలేదు, ఆయనకి తప్పుగా అనిపిస్తే నేను కొరడా దెబ్బలు తినడానికి సిద్ధం అని కిషోర్ అంటూ ఉంటాడు. ఎంత ఆవేశం వచ్చినా ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకోవడం అంటే నా దృష్టిలో అది తప్పు చేసినట్లే అని రఘురాం చెప్తూ ఉంటాడు. అప్పుడు పార్వతి, మీరు పక్కకు రండి అంటూ శివరాంని పక్కకు లాక్కు వెళ్తుంది. ఇక రఘురాం కొరడా తీసుకొని కిషోర్ని కొట్టబోతూ, నాన్న ఆగు అంటూ ఆ కొరడాని రఘురాం చేతిని రామలక్ష్మి అడ్డుపట్టుకుంటుంది. రామ ఏం చేస్తున్నావు అని ఆద్య టెన్షన్ పడుతూ ఉంటుంది. మీ నాన్నని మా నాన్న కొట్టకూడదు ఆద్య అని రామలక్ష్మి రఘురాం చేతిలో ఉన్న కొరడాన్ని లాక్కుంటుంది. దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. పద్మతయ్య, ఏ తప్పు చేయని ఆద్యని నువ్వు తప్పు చేసావు అని పదే పదే అనరాని మాటలన్నీ కూడా కన్న కూతుర్ని అంటూ ఉంటే ఏ కన్న తండ్రి అయినా సహిస్తూ ఎలా చూస్తూ ఊరుకుంటాడు నాన్న? ఆద్య స్థానంలో నేను ఉండి నేను చెడిపోయాను అని ఎవరైనా మాట్లాడితే మీరేం చేస్తారు నాన్న అని రామలక్ష్మి నిలదీస్తూ ఉండడంతో నరికేస్తాను అని రఘురాం చెప్తూ ఉంటాడు. మరి ఆయన జస్ట్ కొట్టడం మాత్రమే కొట్టాడు, అది ఎలా తప్పు అవుతుంది నాన్న? మరి ఆయన చేసింది తప్పు కాదు కదా, మీరు శిక్ష వేయడం కూడా కరెక్ట్ కాదు అని రామలక్ష్మి చెప్తుంది. ఇప్పటికీ కూడా మీకు ఈయన చేసింది తప్పే అనిపిస్తే ఆద్యకి ఎలాగో అమ్మలేదు, ఇప్పుడు నాన్నని కూడా లేకుండా చేస్తారా మామయ్య, మీ ఇష్టం అని శ్రీను అంటూ ఉంటాడు. తర్వాత ప్రశాంత్ పాల గ్లాస్ తీసుకొని అస్మిత ఇదిగో తాగు అని భయపడుతూనే గదిలో ఉన్న అస్మిత దగ్గరికి వెళ్తే నేరుగా అస్మిత రేయ్ అంటూ ప్రశాంత్ చెంప పగలగొట్టి, నువ్వు నా మెడలో తాళి కట్టి నన్ను నా జీవితాన్ని నాశనం చేస్తావా అని అస్మిత ప్రశాంత్ని పరుగులు పెట్టించి మరీ చితగ్గొడుతూ ఉంటుంది.